క్లాస్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీ కామెంట్స్ డెఫినెట్ గా చదువుతున్నాను. అందుకే ఈ రోజు మనం వచ్చాం పాలినామియల్స్ చాప్టర్ తోటి గ్రేడ్ 9th కోసం. గ్రేడ్ 10th నేను ఆల్రెడీ చేసేసా. సో దాని కింద కామెంట్స్ వచ్చాయి, మ్యామ్ ప్లీజ్ గ్రేడ్ 9 పాలినామియల్స్ చేయండి, FA2 కి కూడా వస్తుంది మాకు అని. సో హియర్ వి గో విత్ వన్ షార్ట్ రివిజన్ ఆఫ్ ది ఎంటైర్ చాప్టర్ ఆఫ్ పాలినామియల్స్. ఇప్పుడు పాలినామియల్స్ ఇంకా ఫ్యాక్టరైజేషన్ అని మీకు ఉండొచ్చు ఒక చాప్టర్. సో దట్ ఇస్ నథింగ్ బట్ పాలినామియల్స్. ఫ్యాక్టరైజేషన్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మ్యామ్ ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలి, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ ఎలా యూజ్ చేయాలి, ఐడెంటిటీస్ తో ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలి, ఎప్పుడు ఏ మెథడ్ వాడాలో ఎలా తెలియాలి అని మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో వీ విల్ బి క్లియరింగ్ ఆల్ దోస్ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే హౌ టు ఫ్యాక్టరైజ్ యూజింగ్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అండ్ హౌ టు ఫ్యాక్టరైజ్ యూజింగ్ ఐడెంటిటీస్. ఈ రెండింటికి నేను సపరేట్ వీడియోస్ చేస్తున్నాను, వేర్ వీ విల్ బి డూయింగ్ 10 to 15 క్వశ్చన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అంటే మీరు ఆ వీడియోలో ఆ 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ కనుక మీరు థరోగా ప్రిపేర్ అయితే, మీరు థరోగా అర్థం చేసుకుంటే, అంతే ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై ప్రామిస్. సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ సెషన్. మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ తొందరగా లైక్ చేసేసేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. అండ్ యోర్ సపోర్ట్ అండ్ యోర్ లవ్ ఇస్ వాట్ కీప్స్ అస్ గోయింగ్ త్రూ అవుట్ ద డే. ఇంకా వీడియోస్ చేయాలని మాకు కూడా ఒక ఆశత వస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ యూర్ కామెంటింగ్ బిలో అండ్ లెట్ మీ నో కి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి, ఏ చాప్టర్ కావాలో కూడా నాకు చెప్పేసేయండి. ఆల్రైట్, సో ఈ రోజు వీడియోలో మనం ఏం చేసుకోబోతున్నాం, విల్ బి టాకింగ్ అబౌట్ పాలినామియల్స్, degree and coefficients of polynomials, zeros of a polynomial, factorization and algebraic identities. ఈ లాస్ట్ 2 టాపిక్స్ గురించి కొంచెమే మాట్లాడతాను, నేను చాలా డెప్త్లో మాట్లాడాను బికాస్ దానికి నేను 2 సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఒక లాంగ్ మార్క్ క్వశ్చన్ దీంట్లో నుంచి వస్తుంది అని నాకు తెలుసు. రైట్, సో లెట్ us get started with polynomials. ఇప్పుడు algebraic ఎక్స్ప్రెషన్ అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక algebraic ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. లెట్స్ సే xy plus 2yz square. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై హ్యాండ్ రైటింగ్, ఎందుకో వాకం పనిచేయట్లేదు అనుకుంటా. ఎనీవేస్, ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని మనకు తెలుసు. ఒక వెజ్ బిర్యానీ మీ ముందు పెడితే మీకు తెలుసు అది వెజ్ బిర్యానీయా చికెన్ బిర్యానీ అని తెలిసిపోతుంది. ఎందుకంటే దాని ఇంగ్రీడియంట్స్ బట్టి, దాంట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి, బాస్మతి రైస్ ఉంది, మసాలా ఉంది, మీకు తెలుసు అది వెజ్ బిర్యానీ అని. అలానే ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని ఎలా చెప్తాం అదొక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని, దాంట్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ పేరేంటి మనం నేర్చుకున్నాం. ఏంటని? వేరియబుల్స్, సంథింగ్ వేర్ ద వాల్యూ ఈజ్ నాట్ ఫిక్స్డ్. అందుకే మనం దాన్ని ఆల్ఫబెట్స్తో డిఫైన్ చేస్తున్నాం. ఎనీ ఆల్ఫబెట్ బిట్వీన్ యువర్ A to Z are your what do you call it, variables. దాని తర్వాత వచ్చేది కాన్స్టెంట్స్ అంటే నంబర్స్. ఏ నంబర్ అయినా ఉండొచ్చు, రియల్ నంబర్స్లో ఏదైనా ఉండొచ్చు, ఇంటీజర్స్, హోల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఏవైనా ఉండొచ్చు. రైట్, అండ్ దెన్ వీ హ్యావ్ ఆపరేటర్స్. ఇది ఒక ఇంగ్రీడియంట్. ఆపరేటర్ అంటే ఏంటి? మీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి మన ఆపరేటర్స్. రైట్, ఇప్పుడు ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అని మనం ఎలా అనుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, రెప్టైల్స్ ఉన్నాయి, మనం ఉన్నాం. కానీ ఒక హ్యూమన్ బీయింగ్ చూసేగానే అదొక హ్యూమన్ బీయింగ్ అని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. రైట్, సో ఇదేంటి మ్యామ్ బయాలజీ క్లాస్ స్టార్ట్ చేశారు, అజయ్ సార్ చెప్తారు కదా బయాలజీ క్లాస్ అంటే. అజయ్ సార్ చెప్తారు, నాకు అసలు ఇష్టం లేదు బయాలజీ అంటే. ఐఎమ్ గోనా టీచ్ యూ మ్యాథ్స్, కానీ నేను మీకు అర్థం చేయిస్తున్నా. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లైక్ అ ఫుల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, చాలా ఉన్నాయి లివింగ్ ఆర్గానిజమ్స్. రైట్, దాంట్లో నుంచి ఒక హ్యూమన్ బీయింగ్ అని ఎలా కనిపెడతారు, ఒక పాలినామియల్ని ఎలా కనిపెడతారు? ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇది ఒక పాలినామియల్ అని మీరు ఎలా చెప్తారు? దానికి ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 3 క్రైటీరియాస్. క్రైటీరియా నంబర్ 1 ఏంటి? వేరియబుల్స్ హ్యావింగ్ నాన్ నెగటివ్ ఎక్స్పోనెంట్స్ విచ్ ఆర్ నాట్ నెగటివ్ ఆర్ నాన్ నెగటివ్. అంటే ఏంటి? ఫ్రాక్షన్ అవ్వద్దు, ఇంటీజర్ అయి ఉండద్దు. అంటే ఏముండాలి? ఏదైతే వేరియబుల్స్ మనకు ఉంటాయో, ఎక్స్ అయినా, ఏ అయినా, టీ అయినా, యూ అయినా, ఏవైతే మనకి వేరియబుల్స్ ఉంటాయో దానికి ఎక్స్పోనెంట్స్ రాస్తామా? ఏ క్యూబ్ లేకపోతే ఏ స్క్వేర్, ఏ టు ది పవర్ 4 అని రాసుకుంటామా? దాన్ని మనం ఎక్స్పోనెంట్స్ అంటాం. ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు, రేషనల్ నంబర్స్ ఉండకూడదు, ఇర్రేషనల్ నంబర్స్ ఉండకూడదు. అవి ఒక
హోల్ నంబరే ఉండొచ్చు. హోల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అబ్బా? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఆర్ హోల్ నంబర్స్. సో అవేవైతే ఉన్నాయో దాని వేరియబుల్స్ ఏదైతే ఎక్స్పోనెంట్ ఉందో అది మాత్రం హోల్ నంబర్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటి? రియల్ నంబర్స్ యాజ్ కోఎఫిషియన్స్. అంటే రియల్ నంబర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ నంబర్స్ కూడా ఉంటాయా మేడం అంటే దాన్ని మనం ఇమాజినరీ నంబర్స్ అని అనుకుంటాం. దాన్ని మనం హయ్యర్ గ్రేడ్లో చదువుతాం. 11th 12th మీకు ఇమాజినరీ నంబర్స్ అంటే ఏంటో మీరు చదువుతారు. ఆల్ రైట్. రియల్ నంబర్స్ అంటే ఏంటి? మన ఏవైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో, డెసిమల్స్ ఉన్నాయో, ఇర్రాషనల్ నంబర్స్ ఉన్నాయో, మనం రియల్ నంబర్స్ చాప్టర్లో నేర్చుకున్నామా, నంబర్ సిస్టమ్ చాప్టర్లో, అవి అన్నమాట. సో దే షుడ్ బి ది కోఎఫిషియన్స్. అంటే ఏంటి కోఎఫిషియంట్ అంటే ఏంటి మేడం అని చాలా మంది డౌట్ అడుగుతారు. అది కూడా నేను చెప్తాను. థర్డ్ వన్ ఇస్ డివిజన్ బై అనదర్ వేరియబుల్ ఇస్ నాట్ అలౌడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం విచ్ ఆర్ పాలినామియల్స్ అండ్ విచ్ ఆర్ నాట్ పాలినామియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్స్. -2x + 1. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేవా మనం చూసుకుందాం. x to the power 1 ఉంది ఇక్కడ. Is 1 a whole number? Yes. So first condition satisfy అయిపోయింది. Second condition ఏమంటుంది? You should be having a real number as a coefficient. కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, ఇదైతే నంబర్, ఒక నంబర్ని మనం వేరియబుల్తో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాం. ఇప్పుడు 7ని కూడా కోఎఫిషియంట్ అనొచ్చా? లేదు. 7 is a constant. ఎందుకంటే ఆ నంబర్ని మనం ఏ వేరియబుల్తో మల్టిప్లై చేయట్లేదు. ఎప్పుడైతే ఏదన్నా నంబర్ని తీసుకొని మనం ఒక వేరియబుల్తో మల్టిప్లై చేస్తామో ఇప్పుడు ఆ నంబర్ని మనం కాన్స్టెంట్ అనము. ఏమంటాము? దాన్ని మనం కోఎఫిషియంట్ అని అనుకుంటాం. ఆల్ రైట్. సో -2x + 7 ఇదైతే ఉందో అది వేరియబుల్. 2 కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. థర్డ్ కండిషన్ ఏమంటుంది? డివిజన్ బై అనదర్ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ అలౌడ్. ఇక్కడ ఏమైనా డివిజన్ జరుగుతుందా? జరగట్లేదు. సో 3 కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది, ఇక్కడ కూడా సాటిస్ఫై అయిపోయింది, ఇక్కడ కూడా సాటిస్ఫై అయిపోయింది, ఇక్కడ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఎందుకంటే ఇవి వచ్చిన అన్ని ఎగ్జాంపుల్స్లో మీకు ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే వేరియబుల్ ది ఎక్స్పోనెంట్ ఉందో అదంతా హోల్ నంబర్స్ ఉన్నాయి. సెకండ్ కండిషన్ ఏంటి? ఏవైతే కోఎఫిషియంట్ ఉందో దట్ కోఎఫిషియంట్ ఈజ్ అ రియల్ నంబర్. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమో 2, ఇక్కడ కోఎఫిషియంట్ ఏమో -5, రైట్? అవన్నీ రియల్ నంబర్స్. ఇక్కడ కోఎఫిషియంట్ 1, అవన్నీ రియల్ నంబర్స్. థర్డ్ కండిషన్ ఏమంటుంది? డివిజన్ బై అనదర్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ అలౌడ్ అని అంటుంది, రైట్? ఇక్కడ డివిజన్లు జరుగుతున్నాయా ఇంకో ఎక్స్ప్రెషన్ తోటి? జరగటం లేదు. సో అందుకే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పాలినామియల్స్. నా పాలినామియల్స్ కాదు విచ్ ఆర్ నాట్ పాలినామియల్స్, దాని ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుందాం. ఇక్కడ ఏమైంది? √x మీరు ఏదైనా అండర్ రూట్లో రాసినప్పుడు ఐ కెన్ స్టిల్ రైట్ ఇట్ యాజ్ x to the power 1/2. అంతేనా? రూట్ కింద ఏమైతే ఉన్నాయో దాన్ని x to the power 1/2 అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఎక్స్పోనెంట్లో? ఇట్స్ అ ఫ్రాక్షన్. నేనేమన్నా ఒక వేరియబుల్ ఏదైతే పవర్ ఉందో అది ఓన్లీ హోల్ నంబరే అయి ఉండాలి అని చెప్పానా? కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, అందుకే ఇది పాలినామియల్ కాదు. ఇక్కడ కూడా నెగటివ్ నంబర్ ఉంది, అందుకే కాదు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ పాజిటివ్ హోల్ నంబరే ఉంది, దాని ఒక రియల్ కోఎఫిషియంట్ ఉంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డివిజన్ బై అనదర్ వేరియబుల్, అనదర్ ఎక్స్ప్రెషన్. ఇది నాట్ అలౌడ్ అబ్బా. ఇక్కడ డివిజన్ బై 7 వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు, ఎందుకంటే 7 ఈజ్ అ నంబర్ కాబట్టి, అదొక కాన్స్టెంట్. కానీ మీరు ఇంకో ఎక్స్ప్రెషన్ తోటి, ఇంకో వేరియబుల్ తోటి కానీ మీరు డివైడ్ చేయలేరు. చేస్తే అది పాలినామియల్ కాదు, దాన్ని మనం ఓన్లీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. 4 to the power x ఇలా ఎక్స్పోనెంట్ వేరియబుల్ ఉండకూడదు. ఇక్కడ ఏమైపోయింది? ఎక్స్పోనెంట్ ఈజ్ అ ఫ్రాక్షన్, ఇది కూడా ఉండకూడదు. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేర్ యూ కెన్ సే దట్ దీస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ పాలినామియల్స్. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోయింది కదా 3 క్రైటీరియాస్ ఫర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ టు బి అ పాలినామియల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు ఈ 3 ఎక్స్ప్రెషన్ పాలినామియల్స్ మీకు ఇచ్చాను. ఇక్కడ వేరియబుల్ ఏంటి? x, ఇక్కడ t, ఇక్కడ u. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ దీనికి ఏంటి హైయెస్ట్ పవర్?
ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. హైయెస్ట్ పవర్ ఏంటి 4. సో డిగ్రీ ఏమై ఉండాలి 4. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి 5. సో డిగ్రీ ఏమై ఉండాలి 5. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి 3. డిగ్రీ ఏమై ఉండాలి 3. సో ఏదైతే పాలినామియల్ మేము మీకు ఇస్తామో దాంట్లో ఫస్ట్ వేరియబుల్స్ చూసుకోండి. సింగిల్ వేరియబుల్స్ ఉన్నాయా, యూ టీటీ ఎక్స్. ఆల్రెడీ నా ఆ వేరియబుల్ది హైయెస్ట్ పవర్ ఏంటి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటో ఫస్ట్ అది చెక్ చేసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. దాని తర్వాత వచ్చేసింది కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నంబర్స్ వెన్ మల్టిప్లైడ్ విత్ వేరియబుల్ టర్మ్స్ బికమ్ కోఎఫిషియన్స్, అదర్వైజ్ దే ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్. అంతే. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ, దీంతో ఇంకొక ఫ్రెండ్ దీనికి లేదు. వీఆర్ నాట్ మల్టిప్లైయింగ్ ఇట్ విత్ అన్ అదర్ వేరియబుల్, అందుకే దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఈ 4 కూడా కాన్స్టెంటే, కానీ ఎప్పుడైతే మనం దాన్ని తీసుకెళ్ళి x³ మల్టిప్లై చేసామో దానికి ఒక కొత్త అవతారం వస్తుంది అనమాట. ఏంటది, కోఎఫిషియంట్ అని అంటాం దాన్ని. అర్థమైందా? సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కాన్స్టెంట్ అండ్ అ కోఎఫిషియంట్. నెక్స్ట్ కమ్స్ ద జీరోస్ ఆఫ్ అ పాలినామియల్. ఒక నంబర్ని జీరో ఆఫ్ అ పాలినామియల్ ఎప్పుడు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ x is equal to 2. ఈ పాలినామియల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ x is equal to 2 తీసుకెళ్ళి ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ ఒకవేళ నాకు కనుక 0 వస్తే అప్పుడు ఈ x is equal to 2 is the zero of the polynomial p of x అని అంటాం. రాకపోతే ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను x is equal to 2 ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేశాను, కానీ నాకు 0 వచ్చిందా, రాలేదు. సో కెన్ ఐ సే దట్ 2 is the zero of a polynomial p of x? No. అలానే ఇప్పుడు నేను x is equal to -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది, నాకు p of x 0 వచ్చింది. అంటే ఏంటి, at x is equal to -1 my p of x is equal to 0. అంటే my x is equal to -1 is the zero of a polynomial అని అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని p of xలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు if p of x is equal to 0 then that number is called as the zero of the polynomial. అర్థమైందా? Then comes the major part, factorization. Factorization లో ఒకటి ఉంది factor theorem అని. What does factor theorem say? If p of x is a polynomial where the degree is greater than 1, okay, and a is any real number, then first concept ఏమంటున్నారు, first point ఏంటి factor theorem లో, x minus a is a factor of p of a if p of a is equal to 0. అంటే ఎప్పుడైతే నేను x is equal to a సబ్స్టిట్యూట్ చేస్తానో నా p of x లో, అది గనక నాకు 0 వస్తే ఇప్పుడు x minus a becomes a factor. ఎప్పుడైతే నేను p of x బదులు a పెట్టుకుంటానో అప్పుడు నాకు ఒకవేళ 0 వస్తే a ఏంటి, మన 0 ఆఫ్ పాలినామియల్ కదా, అంటే x minus a is the factor అన్నమాట. సెకండ్ కండిషన్ ఏమంటుంది, దాని ఉల్టా, if p of a is equal to 0 then p of a is equal to 0 if x minus a is a factor of p of x, vice versa. దాని రెండిటికి p of a అంటే ఏంటి, నేను x is equal to a తీసుకున్నా, ఓకే. ఇప్పుడు ఆ x is equal to a ని నేను p of x లో సబ్స్టిట్యూట్ చేశాను, అంటే x బదులు నేను a సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు కనుక నాకు దాని వాల్యూ 0 వచ్చి ఉంటే, p of a 0 వచ్చి ఉన్నప్పుడు x minus a is a factor అని అనొచ్చు. Or if I say that x minus 7 is a factor of a polynomial p of x, అంటే ఏంటి, p of 7 is 0 అని అనమాట. అది కథ ఇక్కడ. ఆల్ రైట్, ఈ రెండు స్టేట్మెంట్స్ యాక్చువల్లీ సేమ్, ఇట్స్ జస్ట్ వైస్ వర్సా. ఆల్ రైట్, నా ఫ్యాక్టరైజేషన్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్యాక్టరైజ్ యూజింగ్ ఫ్యాక్టర్ థియరమ్ అంటారు, ఇంకోటి ఫ్యాక్టరైజ్ యూజింగ్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. అంటే ఏంటో చూసుకుందాం. ఇప్పుడు నేను ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను, ax² + bx + c. ఇప్పుడు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్, దీంట్లో మిడిల్ టర్మ్ ఏంటబ్బా, bx, రైట్, b into x. ఇప్పుడు ఆ b into x నేను స్ప్లిట్
చేసుకోవాలన్నమాట. అంటే నేను దాన్ని సమ్ ఆఫ్ 2 నంబర్స్ అని రాసుకుంటా. ఇప్పుడు నేను 7 తీసుకున్నాను అనుకో, నేను 7ని 5 + 2 అని రాసుకోవచ్చా? వాట్ డిడ్ ఐ డూ? ఐ స్ప్లిట్ ద నంబర్ 7. అలానే నేను ఇక్కడ bxని ఐఎమ్ గోనా స్ప్లిట్ ఇట్ అండ్ రైట్ ఇట్ యాజ్ px + qx. ఇప్పుడు ఆ p + q చేస్తే నాకు b రావాలి, ఓకే, అండ్ p మల్టిప్లైడ్ బై q చేస్తే నాకు a × c రావాలి. ఆల్ రైట్, ఒక క్వశ్చన్ చూసుకుందాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై హ్యాండ్ రైటింగ్, ఇట్స్ నాట్ దిస్ బ్యాడ్, ఇట్స్ జస్ట్ దట్ ఇంకేమైనా పెన్తో డ్రా చేసుకోవచ్చా? లేదు, ఒక్క నిమిషం. ఓకే, ఇట్స్ జస్ట్ దట్ ఇది పని చేయట్లేదు. ఓకే, 2x ఓకే వెరీ నైస్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3. ఆల్ రైట్, ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకుందాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇప్పుడు ఏంటి మిడిల్ టర్మ్ ఏంటి? 5. ఇప్పుడు 5xని మనం స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే 5ని మనం యాజ్ 2 నంబర్స్గా స్ప్లిట్ చేయాలి, వేర్ ద సమ్ ఆఫ్ ద 2 నంబర్స్ ఇస్ 5 and the product of those 2 numbers should be a into c. అంటే 2 into 3 6. అంటే 2 నంబర్స్ని తీసుకొని నేను మల్టిప్లై చేస్తే నాకు 6 రావాలి, యాడ్ చేస్తే నాకు 5 రావాలి. 6 ఎందుకు రావాలి మేడం అంటే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మల్టిప్లై చేసినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x దట్ ఈస్ a మల్టిప్లైడ్ విత్ c, a into c. ఓకే, అందుకే నాకు a అంటే ఏంటి ఇక్కడ 2 is a and c is 3. అందుకే ఇప్పుడు ఏ 2 మల్టిప్లై చేస్తే 3 ఇంకా 2 మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది, 3 + 2 చేస్తే నాకు 5 వస్తుంది. అందుకే నేను ఏం రాసుకుంటా, 3x + 2x ఇక్కడ స్క్వేర్ ప్లస్ 3. అర్థమైందా? నేను ఇప్పుడు ఏం చేసా, ఆ 5x ఏదైతే ఉందో దాన్ని నేను స్ప్లిట్ చేసా ఇలా 3x + 2x. 3x + 2x అని ఎందుకు చేసా? ఎందుకంటే 3 × 2 is giving you 6. 6 ఎందుకు? a × c కాబట్టి. ఈ రెండిట్లో కామన్ తీసుకుంటా. ఏ ఏంటి కామన్? x. సో మిగిలేది ఏంటి? 2x + 3. ఈ రెండిట్లో ఏం కామన్ లేదు కదా, 1. మిగిలేది ఏంటి? 2x + 3. ఈ రెండిట్లో మళ్ళీ కామన్ ఏంటి? 2x + 3 × x + 1. అలా దీన్ని మనం స్ప్లిట్ చేసుకొని we have got 2 factors. 2x + 3 and x + 1 are the factors. ఇది స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. డోంట్ వరీ, ఇలాంటివి మనం చాలా క్వశ్చన్స్ సపరేట్ వీడియోలో చేసుకుంటాం. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్. ఆల్ రైట్, తొందరలోనే నేను ఆ వీడియో పోస్ట్ చేసిస్తా, సో దట్ యువర్ ఎంటైర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ జస్ట్ డన్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఈచ్ ఎగ్జాంపుల్లో చూసుకుందాం, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మనం ఇప్పుడే చేసాం. ఏం చేశాను నేను? 5xని నేను 2x + 3x అని చేసుకొని we got the factors here. ఇప్పుడు -5x ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, ఏవైతే 2 నంబర్స్ నేను యాడ్ చేస్తానో నాకు దాని వాల్యూ -5 రావాలి, అండ్ మల్టిప్లై చేసినప్పుడు నాకు +6 రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ -5 కూడా మీరు తీసుకోవాలి. ఇప్పుడు -3 మల్టిప్లైడ్ విత్ -2 చేస్తే నాకు +6 వస్తుందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయిందా? ఇప్పుడు -3 +(-2) చేస్తే ఏమొస్తుంది నాకు? -5 వచ్చేస్తుంది. అర్థమైందా? అందుకే నేను -5xని నేను -2x -3x లాగా స్ప్లిట్ చేసుకున్నా. ఇప్పుడు కనుక మీరు ఇది అర్థం కాకపోయినా డోంట్ వరీ, ఇలాంటి క్వశ్చన్స్ నేను ఒక సపరేట్ వీడియోలో మీకు చేయిస్తాను. Right? Now, what I want to explain during these examples is you have to be very careful when it comes to negative signs. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏమైంది? your sum of the 2 numbers has to be 5, కానీ దాని ప్రోడక్ట్ హ్యాస్ టు బి -6. ఎందుకు? 2 మల్టిప్లైడ్ విత్ -3 కాబట్టి ఇక్కడ మైనస్ కనిపిస్తుందా?
ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ యూ హ్యావ్ -6 మల్టిప్లైడ్ విత్ 1, సారీ +6 మల్టిప్లైడ్ విత్ -1. ఎందుకంటే 6 ప్లస్ ఆఫ్ -1 విల్ గివ్ యూ +5. అందుకే నేను +6 -1 అని తీసుకున్నా. -6 +1 అని తీసుకుని ఉంటే నాకు -5 వచ్చేది, కానీ నాకు -5 కావాలా? ఇక్కడ లేదు, నాకు +5 కావాలి. అందుకే నేను +6 -1 అని తీసుకున్నా. సో ఈ నెగటివ్ నంబర్స్ ఎఫెక్ట్ అ లాట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చేసుకుందాం. బట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి ఇక్కడ? ఈ నెగటివ్ సైన్స్ ఎప్పుడైతే వస్తాయో అవి దాన్ని కన్సిడర్ చేసి మనం స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేయాలి. దెన్ కమ్స్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి మ్యామ్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నేనేం చేసేదాన్ని అంటే ఒక A4 షీట్ తీసుకొని రెడ్ మార్కర్ తీసుకొని అన్నీ పెద్దగా రాసి ఆల్ ఆఫ్ దీస్ ఐడెంటిటీస్ నా రూమ్లో అతుకు పెట్టుకునేదాన్ని. అతుకు పెట్టుకొని రోజు పొద్దున బ్రష్ చేస్తున్నప్పుడు ఐ యూస్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ జస్ట్ రీడ్ త్రూ ఇట్. రోజు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు అవి కళ్ళు మూసుకొని కానీ మీకు అవన్నీ అట్లా గుర్తొస్తాయి. ఎందుకంటే రెడ్ మార్కర్తో రాశారు కదా. నా కోసం అయితే డెఫినెట్లీ వర్క్. యూ కెన్ టేక్ అ బిగ్ చార్ట్ పేపర్ ఆల్సో. నాకు ఏ ఫార్ములాస్ గుర్తు ఉండకపోయినా నేను ఇలాగే చేసేదాన్ని. మై ఎంటైర్ రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ ఫార్ములాస్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద వాల్. సో ఆస్క్ యువర్ పేరెంట్స్, టేక్ దేర్ పర్మిషన్ అండ్ దెన్ స్టిక్ ఇట్ టు ద వాల్. లేకపోతే ఏదైనా బోర్డ్ లాంటిది ఏమైనా తెచ్చుకొని అతుకు పెట్టుకోండి. రోజు పొద్దున స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు, బ్రష్ చేసుకుంటున్నప్పుడు, దువ్వుకుంటున్నప్పుడు జస్ట్ కీప్ లుకింగ్ అట్ దోస్ ఐడెంటిటీస్. మీకు ఇలా గుర్తుంటాయి, రైట్? సో దీస్ ఆర్ ద ఫస్ట్ 4 ఐడెంటిటీస్. ఇవి చాలా కామన్, మనం ఆల్రెడీ చిన్నప్పుడే నేర్చేసుకున్నాం. a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a² - b స్క్వేర్, x + a × x + b. ఇప్పుడు ఇంకో 4 ఫార్ములాస్ ఏంటి? a + b + c హోల్ స్క్వేర్, విచ్ ఇస్ a² + b² + c స్క్వేర్ ప్లస్ కాంబినేషన్ 2 × ab + 2 × bc + 2 × ca. నెక్స్ట్ ఇదేంటి? a + b హోల్ క్యూబ్, which is a³ + b³ + 3ab multiplied with a + b. a - b హోల్ క్యూబ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. b ముందు మైనస్ ఉంది కాబట్టి a³ - b³ -3ab × a - b అన్ని నెగటివ్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ దెన్ యూ హ్యావ్ ద 8th ఫార్ములా, a³ + b³ + c³ - 3abc equals to a + b + c into a² + b² + c² -ac -ab -bc. ఇవి ఫార్ములాస్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ నోట్స్ కనుక మీకు కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఐ విల్ బి సెండింగ్ యూ ఆల్ ది అప్డేట్స్ దేర్. నౌ యూజ్ ద సూటబుల్ ఐడెంటిటీ అండ్ ఫైండ్ ద ప్రోడక్ట్. నౌ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటి? a + b multiplied with a - b which is equal to a² - b². a² అంటే ఏంటి? 3x హోల్ స్క్వేర్ - 2 స్క్వేర్ అంటే 9x² - 4. ఇలా ఇది ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ యూజ్ చేసాం? a + b multiplied with a - b which is a² - b². Now without actually calculating the cubes, find the value of each of the following. ఎలా చేస్తాం? చేయలేం. ఎందుకంటే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు యాడ్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు, కానీ వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేటింగ్ అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఓన్లీ టేక్ దీస్ వాల్యూస్. 0.2 -0.3 + 0.1. ఈ వీటిని యాడ్ చేసినప్పుడు మీకు 0 వస్తుందా రావట్లేదా? 0.2 + 0.1 0.3, 0.3 - 0.3 0. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు when your a + b + c is 0, ఇప్పుడు దీన్ని నేను a³ + b³ + c³ ఫార్మాట్లో ఉంది అని అనుకోవచ్చా? when your a + b + c is equal to 0, that means your a³ + b³ + c³ is equal to 3abc.
అర్థమైందా? ఎందుకు? ఇక్కడ ఫార్ములాకి వచ్చేద్దాం, ఈ ఐడెంటిటీకి వచ్చేద్దాం. నేనేమన్నా, వెన్ యువర్ a ప్లస్ b ప్లస్ c ఇస్ 0, మళ్ళీ రాస్తా ఇక్కడ పైన, ఒక్క నిమిషం. వెన్ యువర్ a ప్లస్ b ప్లస్ c ఇస్ 0, అయితే ఈ ఐడెంటిటీలో a ప్లస్ b ప్లస్ c 0 అయినప్పుడు 0 మల్టిప్లైడ్ విత్ దిస్ ఎంటైర్ థింగ్ మీకు మళ్ళీ 0 అయిపోతుందా? అంతే కదా. సో యువర్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఇస్ 0. సో ఆ మైనస్ 3abc అటువైపు పంపించుకుంటే ఏమైపోతుంది మీకు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అయిపోతుంది కదా. అంతే. సారీ, ఇక్కడ కూడా అదే చేయాలి. సో what would be the value of this? It is 3 into 0.2 multiplied with 0. minus 0.3 multiplied with 0.1. ఈ ఐడెంటిటీ కనుక మీకు గుర్తుండి a ప్లస్ b ప్లస్ c దీంట్లో 0 అయినప్పుడు యువర్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో మన ఎంటైర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ సమాప్తం. ఫ్యాక్టరైజేషన్లో నాకు తెలుసు మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఐడెంటిటీస్తో పాటు చాలా డౌట్స్ ఉన్నాయని నాకు తెలుసు. డోంట్ వరీ, దానికో సపరేట్ వీడియో వస్తుంది. అప్పటి వరకు మీకు ఎంత అర్థమైందో అన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేయండి, మనం దాని మీద ఒక వీడియో చేసుకుందాం సపరేట్గా. రైట్? థ్యాంక్ యూ సో మచ్ గైస్, యూ పీపుల్ వర్ లవ్లీ ఇన్ టుడేస్ క్లాస్. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ Haripriya signing off.